ఏర్పాట్లు జర ఆడిపోయినాక ఇబ్బంది ఉంది. ఆ కాళ్ళు నొప్పున నేను వస్తున్నా అమ్మవారికి మా అమ్మమ్మలు గ్రాండ్ పేరెంట్స్ నుంచి చేస్తున్నాం. ఇక్కడ బాగా నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు రప్పించుకున్నది మేము వస్తున్నాం. అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పది. తెలంగాణ అంటే ఫస్ట్ మనకు మెయిన్ గోల్కొండ బోనాలు. అసలు మన తెలంగాణ ఫెస్టివల్ అంటే గోల్కొండ బోనాలు చాలా బాగా ఉత్సవంగా జరిగినాయి. మేము షాద్ నగర్ నుంచి వచ్చినాం. మేము చాలా దూరం నుంచి వచ్చినాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మంచి అమ్మవారి దర్శనం అయ్యింది, చాలా బాగుంది. ఇదే రావడం ఫస్ట్ టైం. మంచిగా ఉంది అమ్మవారి దర్శనం, మంచిగా సంతోషంగా అనిపించింది. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి బాగుంది. కాకపోతే దర్శనం దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది. అది కొంచెం చూసుకుంటే పర్లేదు. అంతా బాగుంది. ఏర్పాట్లు జర ఆడిపోయినాక ఇబ్బంది ఉంది. మెయింటెనెన్స్ సరిగా లేదు. నీళ్లు గిన్నె ఉన్నాయి కానీ దొబ్బుడ పడకము ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టి ఉంది. జర అట్లే ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. నాకు మోకాళ్ళ నొప్పులు, అట్లయినా దర్శనం చేసుకున్నా అమ్మవారిని. చేయాలని కోరిక, చూడాలి అని. ఇక ఇబ్బంది ఉంది కానీ చూడాలని కోరిక కదా. ఇబ్బంది ఉంది, కోరిక అట్లా బాగానే ఉంది. ఫ్యామిలీతో వచ్చిరా? ఫ్యామిలీతో వచ్చింది. మా బిడ్డ ప్రతి సంవత్సరం వచ్చిరా? ఇదే ఫస్ట్ టైం? రెండోసారి. నడవనికి ఇబ్బంది కదా. మొక్కిన కోరికలు తీరినాయా? ఏమో ఇప్పుడు ఏం చేస్తుంది. ఇప్పుడు అయితే వచ్చినా ఏం చేస్తుంది. సంవత్సరం వచ్చినా అన్నారు కదా, ఇంతకు ముందు సంవత్సరం వచ్చినా మొక్కినా కోరికలు తీరినాయా? ఇక ఏం తీరుతున్నావో ఏమో, ఇంకా ఇబ్బందులే వచ్చినావు. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ఇంకా చాలా పికప్ అవుతుంది. ఇంకా పికప్ కూడా కావాలి, చాలా డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పది. ఎందుకంటే వేరే వాళ్ళ చూస్తే ఇంత సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ కావాలి. చాలా ప్రభుత్వం బాగా చేసిందా ఏర్పాట్లు? ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ పనిచేసి అభివృద్ధి చేయాలి. ఇది గోల్కొండ అంటే మన చరిత్ర, మన పూర్వలు, మన తాతలు, పెత్తాతలు, ముత్తాతల నుంచి ఉన్నది. ఇది పాత పురాణమవుతుంది. దీన్ని డెవలప్మెంట్ కూడా చేయాలని మన తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రతి ప్రజాప్రతినిధులందరికీ మనవి చేస్తున్నాను. డెవలప్మెంట్ కూడా తప్పకుండా నేను పనిచేయాలని నేను కోరుచున్నాను. నేను చందనగర్ నుంచి వచ్చినాను. నాది మెదక్ డిస్టిక్, పెద్దశంకరంపేట మండలం. పెద్దశంకరంపేట నుంచి వచ్చినాను. చందనగర్ ఉంటున్నా. నేను ప్రతి సంవత్సరం వస్తానండి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఎప్పుడు కానీ మొక్కులు మొక్కినవి అన్ని తీరుస్తుంది ఈ అమ్మవారు మాత్రం డెఫినెట్ చాలా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు దర్శించుకోగానే మీకు సంతోషంగా ఉంది? నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు లైన్లో నేను దర్శనం తొందరగా అయింది. ఎప్పుడైనా ఇంత టైం నాకు తొందరగా కాకుండా దర్శనం తొందరగా అయింది. అమ్మవారు చిన్న ఏజ్ వాళ్ళే ఎక్కాలంటే మెట్లు ఎక్కాలంటే అలసిపోతారు. నాకు చాలా ఇంకా గట్టిగా నేను స్ట్రాంగ్ 59 సంవత్సరాలు నేను అమ్మవారిని దర్శించుకోవాలని మెట్లు ఎక్కిన కొద్ది ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇట్లా మీ ఛానల్ చూడంగానే నాకు మాట్లాడాలని కూడా బాగా స్టాండర్డ్గా అనిపిస్తుంది. దర్శించుకోగానే మొత్తం యువకులు. అవును సార్. అంటే ఇక్కడికి కూడా కొంచెము ఇప్పుడు ఇది 5 వారాలు అవుతుంది కదా సార్. దీనికి వారంకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా కల్పించాలి సార్. ఇప్పుడు బస్సు సౌకర్యం లాస్ట్ పార్కింగ్ నుంచి నడవాలంటే నడవలేకపోతుండ్రు. ఇప్పుడు నేను కూడా ఆటోకి వచ్చిన షేక్పేట నుంచి 50 రూపాయలు ఇచ్చి ఇక్కడికి వచ్చినాను షేక్పేట. కానీ ప్రతి వారం 5 వారాలు అవుతుంది కదా సార్, 5 గురువారాలు ఇక్కడ బస్సు తప్పకుండా వేయాలి. మన రవాణా శాఖ మంత్రిని కూడా నేను విన్నవిస్తున్నాను. పొన్నం ప్రభాకర్ సౌకర్యాలు లేక బల్కంపేట కాడ అయిపోయాడు కదా. అందుకే రవాణా శాఖ మంత్రి కూడా మనవి చేస్తున్నాను. వీడికి మాత్రం తప్పకుండా 5 వారాలు బస్సు వేయాలి. మిగతా రోజు వేయకున్నది కానీ ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది కాకుండా బస్సు వేయాలని నేను మనవి చేస్తున్నాను. సామాన్య ప్రజలకు ఆర్థికంగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందరికీ, పిల్లలకు కూడా అందరికీ చాలా బస్సు కంపల్సరీగా బస్సు వేయాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యమంత్రికి కూడా విన్నవిస్తున్నాను.